ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. మీరు చెప్పిన పేర్లన్నీ కూడా ఒక పార్టీ ఒక దగ్గర ఉండేది. రామలింగరాజు గారు విడిచిపెట్టిన బ్యారక్‌లో జగన్ గారు ఉండేవారు. విజయసాయిరెడ్డి గారు ఒక దగ్గర ఉండేవారు. ఇంకా బయటకొచ్చాక గాలి జనార్దన్ రెడ్డి గారు అందరూ ఒక సైడ్ ఉండేవారు. వీళ్ళందరూ కలుసుకునేవారండి? ఏ టైంలో చెట్టు కింద? అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటది ఒకటి. గుడి ఉంది. ఆ ఆ! గుడి దగ్గర కలుసుకునేవాళ్ళు. హ్మ్. కిచెన్ కూడా ఒకటే. హ్మ్. అక్కడ ఒక కిచెన్ పెట్టారు. వాళ్ళ స్పెషల్ క్లాస్ ప్రిజనర్‌కి సెపరేట్ కిచెన్ ఉంది. అక్కడనే వంట చేసేవాళ్ళు, అక్కడనే తినేవాళ్ళు. కలిసే ఉండేవాళ్ళు. హుహు. అన్లాకింగ్ టు లాకప్ వాళ్ళు బయటనే ఉండేవాళ్ళు. కానీ నాకు అది కావాలి, ఇది కావాలని అడగడం. అట్లా ఏం చేయరండి. వాళ్ళు ఎంత తొందరగా బయటకొద్దామని ఆలోచిస్తారు తప్ప అంతగా ఇది కావాలా, అది ఆ! కావాలని వాళ్ళకు జైలు రూల్స్ తెలుసు కదండి. అంత ఇబ్బంది పెట్టరు. ఓకే. చంచల్గూడలో ఎంతకాలం ఉన్నారండి? సేమ్ అంతే 4½ ఇయర్స్. అక్కడే ఉన్నాయి బాగా మీకు మెమరబుల్? ఇవేనా ఇవి? ఇవే మెమొరబుల్ ఇంకా. ఆ! చర్చలు కూడా అలా ఇంకంతే. వీళ్ళే ఉన్నారు. హ్మ్. అక్కడి నుంచి చంచల్గూడ టు మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. అక్కడ ఎంతకాలం? 3 ఇయర్స్. తర్వాత? మహబూబ్ నగర్ నుంచి అప్పుడు ప్రమోషన్ మీద డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఆదిలాబాద్. అచ్చా! ఆ చివరికెళ్లారా? ఆదిలాబాద్. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ 3 ఇయర్స్. ఇక రిటైర్మెంట్ వరకు అక్కడే. కాకుంటే ఆహా! ఏమైందంటే రిటైర్మెంట్ కంటే ముందు ఒక 1 ఇయర్ ముందు నిజామాబాద్ జైలుకి నాకు ఓడి మీద పంపించారు. డిప్యుటేషన్ మీద పంపించారు. పోస్టింగ్ ఆదిలాబాదే. నిజామాబాద్‌లో ఓకే. ఆ! పోస్టింగ్ పంపించారు. నిజామాబాద్‌కు 1 ఇయర్ నిజామాబాద్‌లో చేశాను. హ్మ్. రిటైర్మెంట్ నిజామాబాద్‌లో అయినాను. ఆన్ పేపర్ ఆదిలాబాద్‌లో అయినట్టే గాని సార్ నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట ఈ ప్రాంతంలో ఉన్న అంటే సెంట్రల్ జైల్ గురించి మాట్లాడట్లేదు. ఓకే. ఈ మిగతా 4 జైల్‌లో మీకు బాగా నచ్చిన జైలు ఏంటి? నచ్చడం అంటే ఏఎస్ దేంట్లో అంటారు? అంటే అంటే అట్మాస్ఫియర్ జాగ్రఫికల్‌గా అంటే అట్మాస్ఫియర్ లెవెల్ అంటే అట్మాస్ఫియర్ లేదా నిజామాబాద్ అండి. ఖైదీల యొక్క యాటిట్యూడ్ గాని? ఖైదీల యాటిట్యూడ్ అంటే ఆదిలాబాద్ అమాయకులు. ఓహో! కొంతమంది మహారాష్ట్ర నుంచి వచ్చినోళ్ళు కొంచెం ఇది ఉండేవాళ్ళు గానీ మిగతా ఖైదీలు అమాయకులు అక్కడ ఆదిలాబాద్. హ్మ్. ఇంకా నేచర్ దృష్టిలో చూస్తే నిజామాబాద్ ఎక్సలెంట్. హ్మ్. కొండ మీద చెరువులు ఉంటుంది. తవ్విచ్చాం మేము. ఆహా! మావి అదే జైలు నుంచి ఒకప్పుడు పారిపోయారు కదా చాలా మంది. అది పాత జైలు. పాత కోట. జైలు. ఆ! అది ఓల్డ్ జైలు. ఫోర్ట్ జైల్ అని. అవును. అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు కొత్త జైలు ఇది. హుహు. కొత్త జైలు. బావుంది. అది చాలా బాగుందండి. కొత్త జైలు చాలా బాగుంది. నాకంటే ముందు పనిచేసినోళ్ళు కూడా భాస్కర్ సారు, శంకరయ్య అని వీళ్ళు సూపరింటెండెంట్‌గా చేశారు అక్కడ. హ్మ్. చాలా బాగా చేశారు. అందరూ మొత్తానికి ఆ జైలు ఒక ఇది ఐకాన్. సార్ మీరు బై ఛాన్స్ వచ్చారు ఈ డిపార్ట్మెంట్‌లోకి. యెస్. ఓకే. రిటైర్ అయిన తర్వాత ఒకసారి ఆలోచించుకున్నారా? నేను బై ఛాన్స్ వచ్చా. నా మార్క్ ఎక్కడ ఉంది అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఇంకా నా మార్క్ అంటే నేను ఇదే కరెక్షన్. ఓకే. ఖైదీల పట్ల సానుకూల దృక్పథం నాది. హ్మ్. ఎవ్వరు కూడా బై బార్న్ దే ఆర్ నాట్ క్రిమినల్స్ అండి. అవును. కరెక్ట్. క్రిమినాలజీ ప్రకారం ఎవరు కూడా పుట్టినప్పుడు ఎవరు క్రిమినల్ గారు. అవును. వాని పియర్ గ్రూప్ కావచ్చు, వాని లొకేషన్ వాడున్న ఏరియా కావచ్చు, ఫ్రెండ్స్ ఇవి కొన్ని ఇంకోటి పావర్టీ అండి మెయిన్. పావర్టీ, అలవాట్లు, దురలవాట్లు ఇవన్నీ ప్రొవోక్ చేసి ఉంటాయి. ఆ రకంగానే చూసేవాడిని నేను. తీసుకొస్తారు అంతే తప్ప. ఆ రకంగానే చూసేవాడిని నేను హ్మ్. ఖైదీ. బై బార్న్ క్రిమినల్ ఎవ్వరు కారు కాబట్టి అందరిని మంచిగానే చూసేవాడిని. వాళ్ళని మార్చాలని చాలా ప్రయత్నం చేశా. కొంతమందిని మార్చా కూడా. వాళ్ళు ఆ విధంగా మారిన వాళ్ళు ఎవరైనా మీకు ఎగ్జాక్ట్‌లీ. కనపడుతుందా? ఇద్దరు ఖైదీలు హ్మ్. నేను చెంచల్గూడ జైలులో ఉండంగా వాళ్ళు బాగా కబడ్డీ ఆడేవాళ్ళు. నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ బాగా. హ్మ్. కబడ్డీ ఆడేవాళ్ళు ఇద్దరు. ఊరికే వస్తున్నారు, పోతున్నారు. ఏందంటే ఇట్లా చెప్పారు ఏదో చెప్తే నేను కూడా బాగా వాళ్ళను మాట్లాడి చేసి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసి చెప్పా వాళ్ళకు. కొంత డబ్బు కూడా ఇచ్చా నేను వాళ్ళకు. తర్వాత వాళ్ళు నేను ఆదిలాబాద్ చేసినప్పుడు ఆదిలాబాద్ వచ్చారండి ఇద్దరు. హ్మ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏమిరా అంటే, లేదు సార్ ఇట్లా వచ్చినాం బాసర వచ్చినాం. బాసర నుంచి ఇట్లా నిజామాబాద్‌కి వెళ్ళి ఇట్లా ఆదిలాబాద్ వచ్చినాం సార్ మీరున్నారని చూసిపోదామని వచ్చినాం అన్నారు. చాలా నాకు నిజంగా లైఫ్‌లో ఆనందం, మంచి ఆనందం కలిగింది. అరే! హ్మ్. ఇద్దరైతే మళ్ళీ పోతున్నారా జైలుకి అని అడిగాను. హ్మ్. లేదు సార్ ఇంకా పోము సార్ అన్నారు. ఆ! వాళ్ళ పేరు గుర్తురాట్లేదు. ఒక అతనైతే సుదర్శన్, ఇంకొక అతను ఎవరో ఉన్నారు. హ్మ్. ఇద్దరు మంచి కబడ్డీ ఆడేవాళ్ళు, వాలీబాల్ ఆడేవాళ్ళు. హ్మ్. నాకు స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్. నేను ఐఎస్ఐ వాళ్ళతోని స్పోర్ట్స్ ఆడేవాడిని. హ్మ్. ఐఎస్ఐ ప్రిజనర్స్ ఉంటారు కదా! అవును. వాళ్ళతోని కూడా స్పోర్ట్స్ ఆడాను. వాలీబాల్ ఆడేవాడిని. హ్మ్. మా ఓకే. సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకొని ఆ టీమ్‌ని తీసుకొని బయటకు తీసుకొచ్చి హ్మ్. జైల్‌లో నుంచి ఒక టీమ్ తయారు చేసి ఆ టీమ్‌కి, ఈ టీమ్‌కి కూడా వాలీబాల్ ఆడిపించేవాడిని నేను. సార్ మీరు రిటైర్ అయిపోయిన తర్వాత అయ్యేసరికి అప్పటికి ఇప్పుడు మార్పు వచ్చిందంటారా జైల్‌లో అయినా? డెఫినిట్‌గా అండి. చాలా మార్పొచ్చింది. చాలా మార్పొచ్చింది.
అదే చెప్తున్నా కదా, ఫస్ట్ కరెక్షన్ అనేది మర్చిపోయినాం. జైలు ఒకటే ఉంటుంది. లేకుండే అంటే ఉండే కావచ్చు కానీ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు కరెక్షన్ సైడ్ ఎక్కువ పరివర్తన. ఇప్పుడు పరివర్తన. రిలీజ్డ్ ప్రిజనర్స్కు జాబ్స్ ఇస్తున్నారు. పెట్రోల్ బంక్స్, నంబర్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళంతా రిలీజ్ ప్రిజనర్స్ పెడుతున్నాం. కొంతమంది ప్రిజనర్స్తో కూడా బయటకు తీస్తున్నాం. ఇంకా ఫ్యాక్టరీస్ కూడా బాగా పెరిగాయి. చెర్లపల్లిలో అయితే అసలు నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. మొన్న కరోనా టైంలో ఏంటిది శానిటైజర్స్ ఎంతో తయారు చేశారు. రికార్డ్ బ్రేక్ శానిటైజర్ తయారు చేసేసారు. ఇప్పటికి కూడా చాలా అవుతుందండి చెర్లపల్లి జైలు. అంటే నేను మొత్తం ఇండియా అంతా నేను చెప్పలేను కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ జైల్ ఇన్ ఇండియా. సార్ ఆ విషయం పక్కన పెడితే రాజస్థాన్లో ఫ్యామిలీస్తో ఉండొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. యా, కానీ మన దగ్గర ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అంటే అది రావాలండి, అది గవర్నమెంట్ నుంచి రావాలి. సంగనీర్ అని రాజస్థాన్లో ఉంది. హాఫ్ వే హోమ్స్ అంటారు అవి. ఎట్లా అంటే హాఫ్ వే హోమ్స్ అంటే ఇంటికి పోయే ముందు ఫ్యామిలీతో కూడా గడపడం. ఇప్పుడు అది అన్ని శిక్ష పడ్డోళ్ళకి, ఇవన్నీ వీళ్ళకి కాదు, యూటీ వాళ్ళకి కాదు, లైఫ్ శిక్ష పడుతుంది కదా. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కంటే నార్త్లో శిక్ష ఎక్కువ అండి. మినిమం 20 years లేని బయటకే రారు అక్కడ. అయ్యో. వాళ్ళ మెంటాలిటీ ఎట్లా మారుతుంది, ఎట్లుంటుంది అసలు స్టిగ్మా ఒకటి. బయటకు వెళ్తే ఎట్లుంటాము, బయట సొసైటీ వదిలిపెట్టి 20 ఏళ్ళు అయిందంటే ఎంత ఇది ఉంటుంది. అయితే హాఫ్ వే హోమ్స్ అని చెప్తే వాళ్ళ ఫ్యామిలీని రాణిస్తారు. వీడు ఉంటాడు, వాళ్ళు కలిసే ఉంటారు. వీడు పనికి పోతాడు, మళ్ళీ జైలుకి పోతాడు, మళ్ళీ వర్క్ చేసుకుంటారు, మళ్ళీ వస్తారు. అయితే ఇప్పుడు మన దగ్గర కూడా ఓపెన్ జైల్, చెర్లపల్లి ఓపెన్ జైల్ ఉంది కదా, అక్కడ కూడా ప్రిజనర్స్ వస్తారు. అంటే ఫ్యామిలీతో కలిసి ఉండరు, బట్ సాయంత్రం అట్లా చేస్తారు. ఇప్పుడు ఇది కూడా ఇంచుమించు హాఫ్ వే హోమ్ లాగానే. ఇప్పుడు వాడు గోడలు ఏమి ఉండవు కాబట్టి ఏమి అంతా కనబడుతుంది, ప్రపంచం అంతా కనబడుతుంది. వాళ్ళకు పని చేస్తుంటారు, అగ్రికల్చర్ చేస్తుంటారు, తోటలు పెంచుతుంటారు. ఆ రకంగా అటే ఇట్ ఈజ్ ఏ వే టు సొసైటీ. మీరు చెప్పండి. అంటే నేను అంటుంది మల్లారెడ్డి గారు అని కాకుండా జనరల్గా అడుగుతున్న క్వశ్చన్ మీకు, యూనిఫామ్ సర్వీస్లో పనిచేస్తారు వాళ్ళు భార్యలకి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు గ్రోత్, కెరీర్ కరెక్ట్గా రావాలంటే మీరు తీసుకున్న లాంటివి ఏ విధంగా తీసుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. చాలామంది ఏమంటారంటే, నేను మాట్లాడిన వాళ్ళు, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, నాకు ఒక్కదాన్ని నేను చేసుకోలేను, నాకు ఇల్లు, అత్తగారు, మా ఆడపడుచులు ఇవన్నీ కాబట్టి నా పిల్లలు కొంతమంది దారి తప్పారంటారు. మరి కొంతమంది లేదు, నా పిల్లలు నాకు ఇంపార్టెంట్, వాళ్ళ కెరీర్ కోసం చేసుకున్నాను వాళ్ళు అంటారు. అటువంటి డైనామాలు ఉన్న వాళ్ళకి, నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను అన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే భర్త ఎంతో, భార్య ఆడపడుచు అంతే, అత్త అంతే, మన పిల్లల భవిష్యత్తు కూడా అంతే. అవునండి, పిల్లల అన్నిటికంటే ముఖ్యం పిల్లల భవిష్యత్తు అండి. దాని గురించి వాళ్ళు మొత్తం దాంట్లో ఉన్న జాబ్లో స్పెండ్ చేయడం వల్ల మనం లేడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, పిల్లల గురించి ఆలోచించాలి, తీసుకోవాలి, చేయగలమండి. అంటే ఆయన సపోర్ట్ లేకపోతే చేయొచ్చు అండి. అంటే మనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు కదా, పిల్లలని మీరు చూసుకోండి అని. అలాంటప్పుడు మనం కూడా చేసుకోవచ్చు. కానీ మధ్య మధ్యన పిల్లలు దారి తప్పుతున్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీ మాట వినకుండా కొంత, అంటే మీ గురించి కాదు, జనరల్గా అడుగుతున్నా. అవునండి. అలాంటప్పుడు ఏం చేయాలి? నా భర్త మాట వినట్లేదు, పిల్లలు కూడా దారి తప్పారని కొంతమంది వదిలిపెడుతుంటారు. వదిలిపెట్టడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం అయిపోతుంది కదండి. ప్రయత్నం చేసి చూడాలి. కానీ కొంతమంది అమ్మ దగ్గరే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఏ అమ్మ కూడా పిల్లలు చెడగొట్టాలనుకోదు. కానీ మరీ ముద్దు ఎక్కువ చేయడం వల్ల పిల్లలు పాడైపోతుంటారు. అవునండి. అటువంటి వాళ్ళు తల్లులకు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే మనము ప్రేమ చేయాలి, ముద్దు చేయాలి, మళ్ళీ అదే టైంలో మనం వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వాలండి. దారి తప్పుతున్నప్పుడు అమ్మ రోలే ఎక్కువ ఉండాలని నా ఉద్దేశం అండి. సాధారణ పిల్లలకి తల్లులు పనిష్మెంట్లు 2-3 రకాలు ఉంటాయండి. ముందు వద్దు అని చెప్తారు నోటితో, అక్కడికి వినిపోతే చేత్తో చెప్తారు, అక్కడికి వినిపోతే ఆయన చెప్పినట్టుగా చెప్తారు. ఇంకా దాటిపోయి ఉంటారు కొంతమంది, ఇంకా అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు తల్లులు ఆ పిల్లలతో మాట్లాడకుండా, ఆ పిల్లల ముందు అన్నం తినకుండా వాళ్ళకి వాళ్ళే పనిష్మెంట్ ఇచ్చుకుంటారు తల్లులు. ఆ విధంగా వాళ్ళ మార్పు వస్తుందేమో అని. ఈ 4 మీరు ఏది చేస్తారు? నేను పనిష్మెంట్ ఇస్తాను. మీరు తీసుకోరు? అంటే మనం తీసుకోవడం వల్ల వాళ్ళు మారుతారని నాకైతే అనిపించదండి. ఇంకా మొండి తయారైపోతారేమో. అంటే మీరు పనిష్మెంట్ ఇచ్చేవారా? ఏ విధంగా ఇచ్చేవారండి? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తే వినరు కదండి. ఫ్రెండ్స్తో మా పెద్ద బాబు ఏం చేసేవాడు, ఇంజనీరింగ్ అప్పుడు చెర్లపల్లి జైల్లో ఉండేవాళ్ళమండి. బైక్లో వెళ్ళేవాడు. ఎక్కువ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడము, అట్లా చేయడం చేస్తా. నేను బైక్ ఇచ్చేదాన్ని కాదండి, అలా చేస్తుంటాను. చిన్న అబ్బాయికి? చిన్న అబ్బాయి మొత్తం హాస్టల్ అండి, అతను నవోదయ. అవునండి,
పెద్ద బాబు కూడా చాలా చెర్లపల్లి జైల్లో తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తన ఏజ్ వాళ్ళు ఉండేవాళ్ళు. అచ్చా. మంచి స్పెండ్ చేసేవాడు. బాగా స్టడీలో అంటే కూడా మనం ఒక passion గా తీసుకొని పెంచితే పిల్లలు చక్కగా వెళ్తారు. వెళ్తారండి. ప్రయత్నం చేయాలి. దేనికైనా కష్టపడింది రాదండి. అవును. చాలా ఈ పిల్లలు కష్టపడి ఈ విధంగా వస్తారని మీరు గెస్ట్ చేసుకున్నారు, ముందే ఊహించుకున్నారా? అవునండి చేసుకున్నాను. అంటే నేను ఒకటి అంటే చెప్పాను బాబు ఇందా. ఐఐటికి వెళ్ళారు. ఈ సివిల్స్కి వెళ్తారని మేము అనుకోలేదండి. ఐఐటికి దానికి వెళ్ళారు. జాబ్లో జాయిన్ అయ్యారు చెన్నైలో. మేము వెళ్ళేసి వచ్చాము ఆయన కాన్వకేషన్కి జాబ్ దానికి. తర్వాత 1 మంత్కి మళ్ళీ వచ్చాడండి. ఏమంటే నాకు సివిల్స్ ఇంట్రెస్ట్ ఉంది, నేను సివిల్స్ అక్కడ ఉండి చేయలేను, జాబ్ చేసుకుంటా, నేను ప్రిపేర్ అవుతాను అని చెప్పారండి. ఇక్కడ మా కజిన్ ఒక ఆమె ఉంది అండి, దీపికా రెడ్డి అని, ఐఏఎస్ అకాడమీ కోచింగ్ ఇస్తుంది. తన దగ్గర తీసుకున్నాడు గైడ్ లైన్స్, తీసుకొని ఢిల్లీ వెళ్ళారండి. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు వాజీరామ్ అండ్ రవి దాంట్లో. తర్వాత వచ్చి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనగా మీరు వెనక ముందు ఆలోచించుకుంటే వేస్తున్నారట. అవునండి. ఎందుకు? అంటే పిల్లలకి మేము అట్లా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళం. పెద్ద బాబుకైనా అంతే, చిన్న బాబుకైనా వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళనే చేయాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి కదండి లైఫ్ పార్ట్నర్ను తీసుకోవడం అనేది. అసలు మేము ఆలోచన చేయలేదు అస్సలు. అంటే ఒకసారి నేను కార్లో పోతున్నాను, మా మిస్సెస్ కూడా లేదు అప్పుడు. నేనే వాళ్ళతో దిశ అయిపోయింది, జాబ్ వచ్చింది, మరి అందరు అడుగుతూ ఉన్నారు, నన్ను సంబంధాలు అడుగుతూ ఉన్నారు. ఏంట్రా అంటే శ్వేత అని ఆమె మాకు ముందు నుంచి తెలుసు. ఆమె మేము ఢిల్లీ పోయినప్పుడు వాళ్ళు చూస్తుంటే, ఒకసారి హైదరాబాద్లో వచ్చినప్పుడు కూడా ఈమెనే మా మిస్సెస్ దగ్గరుండి ఎగ్జామ్స్కి తీసుకుపోయింది ఆమెను. కానీ మేము ఈ దృష్టితో చూడలేదు, మాకు తెలియదు కూడా, ఫ్రెండ్స్ అంతే, ఫ్రెండ్స్ లాగా ఉండేది. అప్పుడు అడిగాడు నన్ను, శ్వేత మీద నీ అభిప్రాయం ఏంది నాన్న అన్నాడు. మంచి అమ్మాయి రా అన్నాను. అప్పుడే కొంచెం నాకు స్ట్రైక్ అయింది. నేను డైరెక్ట్ అడిగా, ఏంటి ఏమన్నా ప్రేమించుకుంటున్నారా, పెళ్లి చేసుకున్నా? అవును అన్నాడు. ఓకే గో హెడ్, అసలు ఒక్క నిమిషం ఆలోచన, గో హెడ్ అన్నాడు. ఇంటికి వచ్చి ఈమె కూడా చెప్పాను, ఇట్లా అన్నాను అంటే మంచిగా అన్నావు అన్నది. అందుకే పిల్లలకు చాలా ఫ్రీడమ్ ఇచ్చామండి. పెద్ద అబ్బాయి కూడా ఈజ్ ఇన్ అమెరికా, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అభిషేక్ రెడ్డి అతని పేరు. నాకు ఒకటి ఏంటంటే, నేను ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నాను, థ్యాంక్స్ టు మై డిపార్ట్మెంట్. బికాస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నా పిల్లల్ని మంచిగా చదివించాను. లేకుంటే ఊర్లో ఇంకా మంచి జీవితం గడిపేవానో, ఏం చేసేవానో, రాజకీయంగా ఇంకేం పైకి పోయేవానో, ఇంకేమయ్యేవానో తెలియదు. కానీ తలరాత ఏమిట్లుండేదో తెలియదు. కానీ మా పిల్లలకు మాత్రం మంచి లైఫ్ మంచి క్యారియర్ ఇవ్వలేకపోతుంటే, చదువుకోవడానికి ఎక్కడో రూమ్ తీసుకొని కిరాయికి తీసుకొని ఉండడానికంటే చాలా మంచి చదివించడం వాళ్ళను. వాళ్ళు కూడా సిస్టమేటిక్ లైఫ్ అనేది డిపార్ట్మెంట్ చేయగానే వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ మా పిల్లలకి మెయిన్, మాకు మా పిల్లలకి అంటే మేము బతకడం కూడా డిపార్ట్మెంట్ చేయగానే కదండి. అంతే ప్రశాంతంగా బతికినాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే ఆఫీసర్స్కి, జైలు డిపార్ట్మెంట్కి రావాలి, చేయాలి, వర్క్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్న ఆఫీసర్లకి, ఆస్పిరెంట్స్కి కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఒకటే చెప్తానండి, ఖైదీల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి. ఖైదీలను పరివర్తన చెందే విధంగా మనం వాళ్ళతో మెలగాలి. ఏ ఖైదీని కూడా కొట్టకూడదు, మ్యాన్ హ్యాండిల్ అనేది చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కొట్టకుండా వాళ్ళకు మనతో అయినంత వరకు చదువు చెప్పియడం కానీ, వాళ్ళు మార్చడం కానీ అవి చేసుకుంటూ, వాళ్ళకి సౌకర్యాలు కూడా మన పరిమితిలో వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించి, వాళ్ళు మళ్ళీ జైలుకు రాకుండా. నేను ఈ సందర్భం ఒక్కటి చెప్తాను. నేను ఆదిలాబాద్, నిజామాబాద్ 2 జైళ్ళలో సూపరింటెండెంట్గా చేశాను. వచ్చే ముందు నేను జైల్లో ఒక స్లోగన్ రాపించాను. ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు గేట్ ఉంటుంది కదండి, గేట్ల పైన మిత్రమా మళ్ళీ రాకు సుమ, ఇక్కడ నిజామాబాద్లో, ఆదిలాబాద్లో మిత్రమా మళ్ళీ రాకు సుమ అని రాపించాను. అదే దాన్ని ఫాలో కావాలి మనం. ఇంకా వాళ్ళు మళ్ళీ రాకుండా చేయడం, కనీసం కొంతమంది ఖైదీలను మార్చినా మన జాబ్ సార్థకం అయిపోతుందండి. మంచి ఉద్యోగం అండి, మంచి జైలు డిపార్ట్మెంట్, మంచి డిపార్ట్మెంటు మన దగ్గర. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా, జైలు డిపార్ట్మెంట్ కూడా అంతే రైజింగ్ అండి, మంచి డిపార్ట్మెంట్. చాలా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు డిపార్ట్మెంట్. ఎంతోమంది డీజీలు కానీ, ఐజీలు కానీ, మా తోటి స్టాఫ్, మా ఆఫీసర్స్ కానీ తీసుకొచ్చారు. మంచి అందరు రావచ్చు, జైలు డిపార్ట్మెంట్కి జాబ్ చేయొచ్చు, మంచి ఎంజాయ్ చేయొచ్చు. పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాదు అంటున్నారు మల్లారెడ్డి గారు.
పరిస్థితుల ప్రభావంతోనూ ఏదో రకంగా క్రిమినల్గా మారుతారు కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల సానుభూతి వ్యవహరించండి అని చెప్తున్నారు మల్లారెడ్డి గారు. వచ్చిన వాళ్ళని దురుసుగా ప్రవర్తించకుండా జైల్ డిపార్ట్మెంట్ని పరివర్తన చెందిన డిపార్ట్మెంట్గా మారిస్తే ఖచ్చితంగా మీ అందరికీ మంచి పేరు ఉంటుంది, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అంటూ మల్లారెడ్డి గారు చెప్తున్నారు. ఇక పిల్లల్ని పెంపడం అనేది ఒక స్టైల్గా ఒక ప్యాషన్గా పెంచుకుంటే ఖచ్చితంగా యూనిఫామ్ సర్వీస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుందంటూ సుశీలమ్మ చెప్తున్నారు. వాళ్ళిద్దరూ ఇతను జాబ్ చేస్తున్నా ఆవిడ మాత్రం ఇంకొక జాబ్ చేస్తూ ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేపట్టి వాళ్ళిద్దరు పిల్లలు ఈరోజు మంచి సక్సెస్ రేట్లో స్టాండర్డ్ అయి ఉన్నారు. ఇది ఈ వారం మల్లారెడ్డి గారితో సుశీలమ్మ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.